ఓం నారాయణ ఆదినారాయణ. అవధూత లీల. భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి జీవిత చరిత్ర నిత్య పారాయణ గ్రంథము. రచనా సేకరణ శ్రీ పెసల సుబ్బరామయ్య గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. అధ్యాయం 29. మహాసమాధి అనంతరం లీలలు. చివరి భాగం. కన్నీటికి కరిగిపోయే స్వామి. హృదయపూర్వకమైన ఆర్తితో ఎవరైనా కన్నీరు కారిస్తే వెన్నవంటి హృదయం గల శ్రీ స్వామివారు వెంటనే వారి బాధలు తీరుస్తున్నారు. సూళ్లూరుపేట సమీపాన గల ఉచ్చూరు నివాసి శ్రీ వై శివరామయ్యకు 2 కిడ్నీలు చెడిపోయి మద్రాస్ డాక్టర్కు వీలుగాక వదిలేసిన కాలంలో గొలగమూడిలో శ్రీ స్వామివారిని ఆశ్రయించి మందిరానికి అందరూ ప్రదక్షిణాలు చేస్తుంటే అది చూచి తాను ప్రదక్షిణాలు చేయలేని స్థితిలో ఉన్నానని కంటతడి పెట్టాడు. ఆనాటి రాత్రికి శ్రీ స్వామివారు ఆయన స్వప్నంలో కనిపించి ఉప్పు లేకుండా ఒక్క పూట తినయ్యా అని చెప్పారు. అలా చేయగానే అతడు సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. ఒంగోలు పద్మగారు భరించరాని నడుముల నొప్పితో గొలగముడి వచ్చి కన్నీటితో ప్రార్థన చేయగానే శ్రీ స్వామివారు ఆ బాధ తొలగించారు. శ్రీ స్వామివారు చెప్పినది తనకు అర్థం కాలేదని డి నాగేశ్వరరావు దమ్మపేట కన్నీటితో ప్రార్థించగానే తిరిగి స్వప్న దర్శనమిచ్చి తాము చెప్పదలిచినది స్పష్టంగా చెప్పారు స్వామి. గొలగముడి నివాసి తన మోకాలు నొప్పి భరించలేక కన్నీటితో విన్నవిస్తే ఏ మొక్కుబడి లేకుండానే ఆమెకు స్వప్నంలో శ్రీ స్వామివారు ఆకుపసరు పూసి ఆ నొప్పి తొలగించారు. గొలగముడి ఎరుకలపాలెం నలబోయి సిద్ధమ్మ కన్నీటికి కరిగిన శ్రీ స్వామివారు ఆమెకు సంతానం ప్రసాదించారు. హృదయపూర్వకమైన ఆర్తి విశ్వాసము మాత్రమే శ్రీ స్వామివారు మన నుండి కోరే దక్షిణం. బోధయజ్ఞాయ నమః. తన దివ్య బోధన అందించడంలో శ్రీ స్వామివారు వారికి వారే సాటి. పూజ అంటే నాకు సదభిప్రాయం లేని రోజులవి. నిర్గుణ నిరాకారుడైన శ్రీ స్వామివారు మన నైవేద్యాలు స్వీకరిస్తారా, మన తృప్తికి అలా చేస్తున్నాం అని అనుకొని నేను యాంత్రికము లాంఛనప్రాయమైన పూజ సాగిస్తున్న సమయం అది. హరిబాబు గూడూరు నా మిత్రునికి శ్రాద్ధ కర్మలు, సంవత్సరిక కర్మలు, తద్దినాలు, పూజలను గూర్చి నాలాగే శంకతో ఉండి శ్రీ భరద్వాజ మాస్టర్ గారిని అనేక మార్లు ఈ విషయాలు అడగాలనుకునేవాడు. కానీ వారి దగ్గరికి వెళ్ళాక మర్చిపోయేవాడు. ఒకరోజు షిరిడీకి వెళ్ళి శ్రీ శివనేశ స్వామివారిని దర్శించి నమస్కరించి కూర్చున్నాడట. ఇతనేమీ నోరువిప్పి అడగకుండానే శ్రీ శివనేశన్ స్వామివారి యథాలాపంగా చెప్పసాగారట. ఒక కోటీశ్వరునికి ఒక్కడే కొడుకు. యుక్త వయసుకు రాగానే ఆ కుమారుడు మరణించాడు. తనకు నమ్మకం లేకున్నా కుమారుని కొరకు కర్మ క్రతువులు, 40 రోజులు చేయవలసిన తంతు, సంవత్సరిక తద్దినం వగైరా చేస్తున్నాడు. ఒకసారి ఈ తండ్రిగారి మెలకువలో పట్టపగలే చనిపోయిన కుమారుడు కనిపించి దూరపు నగరంలోని వారి ఫ్యాక్టరీలో ఎంత డబ్బు ఎవరెవరు తిన్నది, దాన్ని కప్పిపుచ్చుటకు వాళ్ళు ఎలా తప్పుడు లెక్కలు వ్రాసింది చెప్పాడట. అది ఆ తండ్రి పట్టించుకోలేదు. తిరిగి 2-3 సార్లు మరికొన్ని చెప్పాడు. చనిపోయిన వాడొచ్చి చెప్పడం ఏమిటి అని తోసేశాడు. చివరకు సంవత్సరీకం రోజు అన్ని పదార్థాలు నివేదనకు పెట్టి దండం పెట్టే సమయంలో మరలా కుమారుడు గాలిలో కనిపించి ఆ పాయసంలో చక్కెర తక్కువగా వేశారు చూడమన్నాడు. చూస్తే నిజంగానే చక్కెర తక్కువగా ఉంది. నీకిది ఎలా తెలిసింది అని ఆ తండ్రి తన కుమారుణ్ణి అడిగాడు. మేము సూక్ష్మరూపంలో వచ్చి ఆ పదార్థాలలోని సూక్ష్మాన్ని గ్రహిస్తాము అని చెప్పాడట. ఆ తర్వాత ఆ తండ్రి తన ఫ్యాక్టరీలలో తన కుమారుడు చెప్పినట్లు విచారించి అన్నీ నిజమేనని తెలుసుకున్నాడు అని శ్రీ శివనేశన స్వామి రూపంలో శ్రీ స్వామివారే హరిబాబు గారి సందేహం తీర్చడమే కాక యాంత్రికము లాంఛనప్రాయంగా సాగించే నా పూజా విధానాన్ని సరైన మార్గానికి మార్చారన్నమాట. శ్రీ స్వామివారు ఆ విషయం హరిబాబు గారి ద్వారా నాకు చెప్పించి నన్ను సరైన మార్గానికి మార్చారు. అందుకే శ్రీ మాస్టారు సిద్ధపురుషులను మాత్రమే గురువుగా సేవించి తరించమని నొక్కి నొక్కి చెప్పారు. మానవునికి నిరంతరము అంటుకునే పాపము. శ్రీ వెంకయ్య స్వామివారు నీవు మనుషుల్లోకి పోయి వచ్చావు, నీవు పోసే గంజి వద్దు పో అని నిత్యము తనకు గంజి పోసే సేవను మరొకరి ద్వారా చేయించుకునేవారు. మనుషుల్లోకి పోయి వచ్చావంటే బాహ్యంగా మనుషులను తాకి వచ్చాడని అర్థం కాదు. ఆ సేవకుడు ఎవరిని తాకి రాలేదు.
గొలగముడిలోని కోనేటి వద్ద గాలం వేసి చేపలు పట్టే వాళ్ళు రాజకీయ విమర్శలు చేస్తూ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలను గురించి విమర్శిస్తుంటే ఈ సేవకుడు కూడా వారి సంభాషణలో పాల్గొన్నాడు. అలా విమర్శలలో పాల్గొని ఇతరులను గురించి మాట్లాడడమే అతను చేసిన పాపమని శ్రీ స్వామివారి భావం. పాపం అంటే ఏమిటి? పుణ్యం అంటే ఏమిటి? పరపీడనం పాపం, పరోపకారం పుణ్యం అన్నారు మహనీయులు. ఈ భక్తుడు కానీ, చేపలు పట్టేవారు కానీ తమ సంభాషణలో ఇందిరాగాంధీ గారిని, రాజీవ్ గాంధీ గారిని విమర్శిస్తూ వారి ఖ్యాతిపై దెబ్బతీస్తున్నారు. అది ఇందిరాగాంధీకి వీరు కలగజేసే పరపీడనం అన్నమాట. అదే పాపం. ఇది ప్రతి మానవునికి వర్తిస్తుంది. నిత్యం అనుక్షణం చేసే ఈ పాపం నుండి మనం బయటపడనిదే శ్రీ స్వామివారి బోధ మనకు హృదయగతం కాదు. కనుక పరులను విమర్శించే దుర్గుణం పూర్తిగా మానమంటున్నారు. పరమ పవిత్రమైన శ్రీ స్వామివారి సన్నిధికి వచ్చి కూడా ఇతరులను విమర్శించడం అనే పాపం చేయడం ఎంత అపచారమో యోచించండి. పూజ. మనం చేసే పూజలు యాంత్రికము, లాంఛనప్రాయంగా ఉంటున్నాయి అంటారు శ్రీ భరద్వాజ మాస్టర్ గారు. అందుచేత అవి వెంటనే ఫలితం చూపడం లేదంటారు. మన పూజలు యాంత్రికము, లాంఛనప్రాయం కాకుండా ఎలా చేయాలో చెప్పడమే కాకుండా వారు పూజను చేసి చూపారు. శ్రీ మాస్టర్ గారి దివ్య స్మృతులు అనే పుస్తకంలో కొత్తూరు ప్రసాద్ అనేవారు శ్రీ మాస్టర్ గారు పూజ చేయడం చూచి దాన్ని వర్ణిస్తారు. ఒక్కొక్క నామాన్ని నెమ్మదిగా అనేకసార్లు చెప్పేవారట. అప్పుడు మానసికంగా వారేం చేసేవారో అనేక చోట్ల చెప్పారు. అట్లాగే మనము చేస్తే మన పూజ యాంత్రికము, లాంఛనప్రాయం కాకుండా సజీవమైన పూజ చేయగలుగుతాం. ప్రతి నామం యొక్క అర్థం తెలుసుకొని దానికి సంబంధించిన లీలలన్నీ నెమ్మదిగా మనసులో మెదలాలంటారు. కనుక ఒక నామంతోనే చాలా కాలం కదిలిపోతుంది. ఉదాహరణకు సర్వసమర్థ శ్రీ స్వామినాథాయ నమః అన్నప్పుడు సర్వసమర్థుడుగా శ్రీ స్వామివారు చేసిన లీలలను నెమ్మదిగా స్మరించడం. ఒక్క క్షణంలో ఒక వ్యక్తి ముగ్గురిని చంపాడు. ఆ చంపినవాడు శ్రీ స్వామివారిని శరణు వేడాడు. అతన్ని రక్షించేందుకు కోర్టు రికార్డు రూంలోని అతని ఫైలును చెదల రూపంలో తినేశారు శ్రీ స్వామివారు. ముగ్గురిని చంపిన వాడిని రక్షించవచ్చా అని మీరు అడగవచ్చు. పూర్వజన్మలో వీళ్ళ ముగ్గురు కలిసి ఇతనిని చంపి ఉండవచ్చు. అది సర్వజ్ఞుడైన శ్రీ స్వామివారికి తెలుసు కనుక అలా చేశారు. ఇలాగే మరికొన్ని లీలలు సంక్షిప్తంగా స్మరించటం. ప్రాణలింగ స్వరూపాయ నమః అన్నాం. ప్రాణం గల వాటికి చలనం ఒక లక్షణంగా చెప్పబడింది కనుక భూమి, గ్రహాలు, నెబ్యులాస్ అనే నక్షత్ర కూటములు నిరంతరం చలిస్తూనే ఉన్నాయి. ఇంతేగాక ప్రతి పదార్థంలోనూ గల ఎలక్ట్రాన్లు నిరంతరం తిరుగుతూనే ఉన్నాయి కనుక విశ్వమంతా ప్రాణమయంగా ఉంది. స్మృతి మాత్ర ప్రసన్నాయ నమః అన్నాం. తలచిన వెంటనే ఎవరెవరికి కష్టాలు తీర్చారు అనే లీలల్ని మనసులో ఎంతసేపైనా మెదలవచ్చు. స్మృతిరహిత ప్రసన్నాయ నమః అన్నామనుకోండి, రోజురెడ్డి కుమారుడు మామిడికాయల బండితో సహా కొండ మీద నుండి వాగులో పడ్డప్పుడు ఆయన శ్రీ స్వామివారిని పిలవకపోయినా రక్షించారు. కస్తూరి అంకయ్య మనవడు బావిలో పడ్డప్పుడు ఎవరూ శ్రీ స్వామివారిని ప్రార్థించకుండానే ఆ బిడ్డను కాపాడారు. తూపిలి పిచ్చమ్మ కుమార్తె అగ్నిగుండంలో పడ్డప్పుడు అలానే రక్షించారు. ఇలాంటి లీలలు ఎన్నైనా మననం చేయవచ్చు. ఇదే విధంగా ప్రతి నామానికి సంబంధించిన లీలలు నెమ్మదిగా మనసులో మెదులుతూ ఉంటే అది సజీవమైన పూజ అవుతుంది. ఇది ఆచార్య భరద్వాజ మాస్టర్ గారు చేసి ఆచరించి చూపిన పూజ. అలానే మనందరినీ చేసి తరించమన్నారు. మనం పని తొందరలో అరగంటలోనే పూజ ముగించాలంటే ముగించవచ్చు. కానీ అన్ని నామాలు చదవలేదనే అసంతృప్తి ఉండక్కర్లేదు. లేదంటే చివరి 5 నిమిషాల్లో నామాలన్నీ చదివేయవచ్చు. చేసిన కొద్దిసేపైనా యాంత్రికము, లాంఛనప్రాయము కానీ సజీవమైన పూజ చేసి వారి మహిమను తలుచుకొని పులకరించమంటారు. కాకబలి. శ్రీ స్వామివారు మనకు తమ ఆచరణ ద్వారా బోధించిన బోధలలో ముఖ్యమైనది కాకబలి. మనం తినే ఆహారమంతా భగవంతునిచే ప్రసాదించబడింది. ఒక బియ్యపు గింజ రావాలంటే ఎన్ని జీవులు శ్రమపడాలో ఆలోచించండి. పొలం దున్నాలంటే నాగలికి ఇనుము కావాలి. ఇనుము గనిలో నుంచి తీసి పొలం దున్నే ట్రాక్టర్ రూపం ధరించాలంటే ఎంతమంది శ్రమ చేయాలో యోచించండి. ట్రాక్టరు నడిపించే ఆయిల్ కావాలంటే ఎందరు శ్రమ చేయాలో కదా. అలాగే బావి, బకెట్టు, తాడు, మన వంట పాత్రలు, వంట చేసే పొయ్యి, గ్యాసు,
మనం నివసించే ఇల్లు, వీటన్నింటినీ తయారు చేయాలంటే ఎన్ని జీవుల కృషి అవసరమో చూడండి. ఎక్కడెక్కడో ఉన్న చెత్తను క్రుళ్ళింపజేసి ఎరువు తయారు చేయాలంటే ఎన్ని కోట్ల సూక్ష్మజీవులు అవసరమో, అలాగే మనం తిన్న ఆహారంలోని పిప్పిని క్రుళ్ళి చేసి మలరూపంగా మార్చాలంటే మన పెద్ద ప్రేగులలోని అసంఖ్యాకములైన సూక్ష్మజీవుల పాత్ర చాలా ముఖ్యమైనది. ఇలాగే పాలు, నెయ్యి, పప్పు, కూరలు, మన బట్టలు ఇవన్నీ మనకు కావాలంటే ఎన్ని జీవులు కృషి చేయాలో ఆలోచించాలి. ఇవి మాత్రమే కాక పంచభూతాలు నిరంతరము సహకరించాలి. పంచభూతాలంటే భూమి, సూర్యుడు, నీరు, గాలి, ఆకాశము జీవుల రూపంలోనూ పంచభూతాల రూపంలోనూ ఆ పరమాత్మే పనిచేసి మనకు ఆహారము, ఇల్లు, గుడ్డ సమకూరుస్తున్నాడు. దీనికి కృతజ్ఞతాపూర్వకంగా ఆ పరమాత్మకు మనం నిండైన ప్రేమతో సమర్పించేదే కాకబలి. ఓ ప్రభు, అసంఖ్యాకమైన జీవుల రూపంలోనూ పంచభూతాల రూపంలోనూ అనుక్షణం కృషి చేసి నాకు ఈ ఆహారం సమకూర్చావు. నేను తమకు సమర్పించే ఈ ఆహారం స్వీకరించి నన్ను రుణవిముక్తుని చేయండి తండ్రి అని మనస్ఫూర్తిగా చెప్పుకొని ప్రేమ కృతజ్ఞతలతో సమర్పించేదే కాకబలి. మనకుంది కనుక పిడికెడు మెతుకులు బయటపడవేయడం తగదంటారు పెద్దలు. కాకబలి సమర్పించడంలో హృదయం ఉప్పొంగే కృతజ్ఞతా భావం అవసరమంటారు పెద్దలు. అలా ఆచరించి చూపారు శ్రీ స్వామివారు. మనలను కూడా అలా ఆచరించి రుణ విముక్తులు కమ్మంటున్నారు. దానం చేసిన వస్తువులపై పేర్లు వేయించుట. ఏ విషయంలోనైనా సిద్ధపురుషుల మాట మనకు శిరోధార్యం. శ్రీ జ్ఞానేశ్వర మహారాజ్ అనువారు గొప్ప సిద్ధపురుషులు. కట్టెలు దొరకలేదని ప్రక్కింటి ఆమెను కట్టెలు అడిగితే ఆమె తిట్టిందని ఏడుస్తున్న తన చెల్లెల్ని చూచి తన యోగశక్తిచే తన వీపును దోసల పెనం వలె పొగలు వచ్చేటట్లు చేసి దోసలు పోయించారు. తన స్నేహితుడు మరణించి అందరూ దుఃఖసాగరంలో ఉన్నప్పుడు జ్ఞానేశ్వర మహారాజు వెళ్ళి ఆ మృతజీవి చేయి పట్టుకొని ఆడుకుందాం రమ్మని పిలవగానే ఆ చనిపోయిన పిల్లవాడు లేచి మహారాజుతో వెళ్ళాడు. మహారాజు ఎప్పుడూ అంతా బ్రహ్మమే అని చెప్పేవారు. అంతా బ్రహ్మమైతే నీవు వేదం వల్లించగలవు కదా, ఆ దున్నపోతు వేదం చెప్పగలదా అన్న బ్రాహ్మణునితో అది కూడా వేదం చెప్పగలదు అని చెప్పి మహారాజు ఆ దున్నపోతును తాకి వేదం చెప్పమని ఆజ్ఞాపించారు. వెంటనే ఆ దున్నపోతు 4.5 గంటల సేపు సుస్వరముగా వేదగానం చేసింది. ఈ లీలతో మహారాజ్ ఖ్యాతి 4 మూలలా వ్యాపించింది. ఆ ప్రాంతంలో ఉన్న చాంగ్ దేవుడు పులిని వాహనముగా, త్రాచుపామును కంఠహారంగా ధరించి గొప్ప పేరు ప్రతిష్టలు కలవాడు. అతడు పులి వాహనమెక్కి జ్ఞానేశ్వర మహారాజును చూడవచ్చుచుండెను. పైఠాన్ గ్రామ ప్రజలందరూ చాంగ్ దేవునికి స్వాగతం పలకడానికి గ్రామ పొలిమేరకు వెళ్ళారు. శ్రీ జ్ఞానేశ్వర మహారాజ్ మరియు అతని స్నేహితులు ఆడుకుంటూ అప్పుడు గ్రామంలోనే ఉన్నారు. స్నేహితులందరూ మనం కూడా చాంగ్ దేవుని చూచేందుకు పోదామన్నారు. శ్రీ జ్ఞానేశ్వర మహారాజు తన స్నేహితులందరినీ ఒక మొండిగోడపై నెక్కించుకొని ఆ మొండిగోడను కదలమని ఆజ్ఞాపించారు. గుర్రం వలె ఆ మొండిగోడ వారిని ఎక్కించుకొని బయలుదేరింది. అది చూచిన చాంగ్ దేవుడు తన శక్తి సామర్థ్యముల ఏడ తనకున్న గర్వమునకు సిగ్గుపడ్డాడు. జీవము గల పులిని నడిపించుట గొప్ప కాదు, జీవము లేని గోడను నడిపించినదే గొప్ప యోగశక్తి అనే జ్ఞానం కలిగి శ్రీ జ్ఞానదేవులకు పాదాక్రాంతుడయ్యాడు. ఇలాంటివి లెక్కలేనని దివ్యలీలలు చేసిన శ్రీ జ్ఞానదేవ్ మహారాజ్ వయస్సు 12 సంవత్సరములే. ఈ మహనీయుడు శ్రీ భగవద్గీతకు వ్రాసిన వ్యాఖ్యకు జ్ఞానేశ్వరి భగవద్గీత అని పేరు. 16వ అధ్యాయంలో శ్రీ జ్ఞానేశ్వర మహారాజ్ గారు ఇలా చెప్పారు: ఈ లోకమునందును పరలోకమునందును మనకు స్నేహపూర్ణుడుగా ఉండు ధర్మము అభిమానంతో మేము ధర్మాచరణమనర్చుచున్నామని చెప్పుకొనుచున్నచో మనను తరింపుజేయి ధర్మం కూడా మనకు దోషం కలుగజేయుచున్నది. కావున ఓ అర్జున, మనము చేసిన ధర్మకార్యమును ఆడంబరముగా నలుదిక్కులకు ప్రచారం చేసుకుని ఆరంభించినచో ఆ ధర్మం కూడా అధర్మమే అగును. కనుకని విద్యానగర్, నెల్లూరు జిల్లాలో పూజ్య శ్రీ భరద్వాజ గారి ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ షిరిడీ సాయి మందిరంలో వస్తువులపై పేర్లు కానీ, మందిర నిర్మాణమునకు సహకరించిన వారి పేర్లు కానీ వ్రాయబడలేదు. ఇందుకే కాబోలు పెద్దలు గుప్త దానం అన్నారు. కుడి చేత్తో దానం చేస్తే ఎడమ చేతికి తెలియకూడదన్నారు. అవధూత లీలలోని చివరి అధ్యాయమైన మహాసమాధి అనంతరం లీలలు సర్వం సమాప్తం.
ఈ గ్రంథము గురించిన ముగింపు మాటలను మనము తరువాయి భాగంలో చెప్పుకుందాం. భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్యస్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.